రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందమ్మా. అంటే ఏ అంశం పైన మంచిగా ఉంది అంటున్నారు? ఏ అంశం పని అంటే ఇప్పుడు లేడీస్ విషయంలో చాలా బాగుంది. స్త్రీల మహిళలకి తర్వాత స్కీమ్లు అయితే లేవు కానీ మామూలు పరిపాలన చాలా బాగుంది. అంటే ఇప్పుడు పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచలేదు. మరి ఇల్లులు అని చెప్పి సర్వేలు చేపించాడు కదా, ఇల్లుకి జాగనే లేదు. మరి ఎట్లా అంటారు? జాగా లేదంటే ఇస్తాడేమో మరి, జాగాడు ఎక్కడైనా చూసుకుని మరి, ఎందుకంటే టైం కావాలి కదా. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, కొత్తగా వచ్చింది కదా. ప్రభుత్వం కూడా లోటు బడ్జెట్ లో ఉంది, అన్ని తీర్చుకోవాలి కదా, చూసుకుని అన్ని చూడాలి. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కొంతమంది ఏమో పథకాలు ఇస్తామని గ్యామ్ చేసి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్సీలకి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు. ఎక్కడ ఈ పథకం అని నెరవేరుతా, ఏదంటే రైతు ఇబ్బంది పడింది. తర్వాత కొన్ని పడ్డాయి తప్ప ఎవరు చేసినా కూడా సగం సగం చేస్తున్నా, పూర్తిగా చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు చూస్తున్న పరిపాలనలో కనుక మీకు నచ్చని అంశం ఏంటి, నచ్చిన అంశం అంటే ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నచ్చిన అంశం ఏంటంటే కేసీఆర్ ఏమో వాయిస్తో పబ్లిక్ లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి వాయిస్ లో లేడు, పనులు చేస్తున్నాడు అంతే. దానికి తేడా అంతే. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి కొన్ని మార్పులు జరిగాయి కదా. స్కూల్స్ మరి ఏమైనా బాగుపడే అవకాశం ఉందంటారా ప్రభుత్వ పాఠశాలలు? ఖచ్చితంగా ఐటీ డిపార్ట్మెంట్ ఎక్కువ అయితే, ఖచ్చితంగా మన సాఫ్ట్వేర్ ఎక్కువ అయితే, ఖచ్చితంగా మన హైదరాబాద్ మంచిగా బాగుపడేటట్టు తెలంగాణ.